హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే విఎన్సీ బీపీఓ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మనకి ఒక కంపెనీ వాళ్ళైతే బోత్ ఫుల్ టైం అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు పార్ట్ టైం కూడా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే ఇక కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే మనకు సెలెక్షన్ మొత్తం కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మంత్లీ మనకు 15,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు విఎన్సీ బీపీఓ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి లైవ్ చాట్ సపోర్ట్ ఏజెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరైతే పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి ఒక కంపెనీ వాళ్ళ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు వారానికి 7 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది, వీక్లీ 7 days వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ అవైలబుల్ అయితే ఉందన్నమాట. మీరు పార్ట్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు ఇంటి నుండే. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 15,000 to 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో పర్టికులర్గా వీళ్ళు శాలరీ అయితే మనకు మెన్షన్ చేయలేదు. పర్టికులర్ కంపెనీ అండ్ అలాగే ఈ యొక్క లైవ్ చాట్ సపోర్ట్ పోస్ట్కి గ్లాస్ స్టోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీని 18,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 18,000 to 20,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 20 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అది వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జనరల్ చాట్ సపోర్ట్ ఏజెంట్ నీడెడ్ ఫర్ గ్లోబల్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క కంపెనీ కస్టమర్స్ అయితే మనకు వరల్డ్ వైడ్ అయితే ఉన్నారనమాట. అంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్ అయితే ఉంటారు కదా. సో ఇక ఇంటర్నేషనల్ క్లయింట్స్కి వచ్చేసి మీరు ఓవర్ది చాట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క కస్టమర్స్ డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క క్వెరీస్కి అయితే మీరు ఓవర్ది లైవ్ చాట్ సపోర్ట్ ద్వారా అయితే కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్. సో వీళ్ళు పర్టికులర్గా జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏం వర్క్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయలేదన్నమాట. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎలా వర్క్ చేయాలి, ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి అలాగే క్లయింట్స్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, క్లయింట్స్ యొక్క క్వెరీస్ని ఎలా రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 100% ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు వీక్లీ 7 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఫుల్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు లేదా పార్ట్ టైమ్గా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మస్ట్ హ్యావ్ కంప్యూటర్ విత్ 8 GB ర్యామ్ హై స్పీడ్ ఇంటర్నెట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి, మినిమం 8 GB ర్యామ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే 6 to 12 hours పవర్ బ్యాకప్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎక్సలెంట్
ఇంగ్లీష్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు మీరు వీక్లీ 7 days వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలి, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఇది ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫుల్ టైం చేసుకోవచ్చు, ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ టైప్. సో మీరు ఫుల్ టైంగా చేసుకోవచ్చు లేదా పార్ట్ టైంగా చేసుకోవచ్చు, మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో మీరు చార్ట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట క్లయింట్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకోవద్దు గైస్. మనకు అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి అప్లై అని చెప్పేసి మనకు గూగుల్ ఫామ్ లింక్ అయితే వీళ్ళు నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఇక అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు సో నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్ అండ్ అలాగే గూగుల్ ఫామ్ లింక్ 2 links కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇక 2 linksని మీరు యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు గూగుల్ ఫామ్ లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో మీరు ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తుంటే మీకు ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ల్యాండ్లైన్ నెంబరు. సో మీ దగ్గర ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదనమాట, ఇది ఆప్షనల్ అనమాట. సో స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట, కంపల్సరీగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసండి, తర్వాత మీ యొక్క సిటీ, తర్వాత ఫుల్ రెసిడెన్స్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, విత్ పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇఫ్ యూ డు నాట్ ఓన్ ఏ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అట్ హోమ్, డూ యూ హ్యావ్ ప్లాన్ టు పర్చేస్ వన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లేకపోతే ఫ్యూచర్లో మీరు పర్చేస్ చేస్తారని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇఫ్ యూ ఓన్ ఏ కంప్యూటర్ ల్యాప్టాప్ అట్ హోమ్, డిస్క్రైబ్ యువర్ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కనుక ఉన్నట్టయితే సో మీకు సిస్టమ్ ఎంత GB ర్యామ్ అని చెప్పేసి అండ్ అలాగే మీకు కంప్యూటర్ కాన్ఫిగరేషన్ గురించి మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అడుగుతున్నారు. సో మీ ఇంట్లో కంపల్సరీగా గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. సో మీ ఇంట్లో ఉండేటువంటి ఇంటర్నెట్ టైప్ అంటే ఏ టైప్ ఉంది, లైక్ వైఫై ఉందా లేదంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందా అని చెప్పేసి సో ఇక నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పీడ్ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి డూ యూ హ్యావ్ పవర్ బ్యాకప్ అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఇఫ్ యూ ఎస్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ పవర్ బ్యాకప్, ఇఫ్ నో గివ్ డీటెయిల్స్ ఆఫ్ పవర్ సిచ్యువేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర పవర్ బ్యాకప్ కనుక ఉన్నట్టయితే సో పవర్ బ్యాకప్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర పవర్ బ్యాకప్ లేకపోతే సో పవర్ సిచ్యువేషన్ కూడా మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్ యూ ప్రిఫర్ టు వర్క్ ఇన్ టెక్నికల్ ప్రాసెస్ ఆర్ నాన్ టెక్నికల్ ప్రాసెస్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి మీరు టెక్నికల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, నాన్ టెక్నికల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎనీ ప్రాసెస్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇష్టం అనమాట, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ వర్క్ టైం అయితే అడుగుతున్నారు. సో మీ యొక్క వర్క్ టైం అయితే వీళ్ళు ఇక్కడ సో అడుగుతున్నారు అనమాట. అంటే మీరు ఏ టైంలో అయినా వర్క్ చేసుకోవచ్చా, లేదంటే సాటర్డే సండే డే షిఫ్ట్లో మీరు వర్క్ చేస్తారా, లేదా వీకెండ్స్లో డే షిఫ్ట్లో వర్క్ చేయడానికి కుదురుతుందా, లేదంటే నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తారైతే అడుగుతున్నారు. సో మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఆ యొక్క టైమింగ్స్ని మీరు చూస్ చేసుకునేసి ఇక్కడ మీరు ఆ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఎనీవేర్ అయితే అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి గివ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ కరెంట్ ఆర్ ప్రీవియస్ జాబ్ ప్రొఫైల్ అయితే అడుగుతున్నారు. గైస్ మీరు ఒకవేళ ప్రీవియస్ ఆర్ లేదంటే ప్రెసెంట్ వర్క్ చేస్తున్నట్టయితే ఇక జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే సో మీరు ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వాస్ యువర్ లాస్ట్ రౌండ్ శాలరీ పర్ మంత్ అయితే అడుగుతున్నారు. సో లాస్ట్ మంత్ శాలరీ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. వచ్చేసి యువర్ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతున్నారు. మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా చిల్డ్రన్స్ కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత సో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారని చెప్పేసి కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఆప్షనల్ అనమాట.
అనమాట. తర్వాత వచ్చేసి వై డూ యూ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇంటి నుండి ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు అయితే అడుగుతున్నారు. సో మీ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏది ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి వై డూ యూ వాంట్ టు వర్క్ ఫర్ విఎంసీ బీపీఓ అయితే అడుగుతున్నారు. ఈ యొక్క కంపెనీలో మీరు ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఇంట్రెస్ట్ అయితే అడుగుతున్నారు. సో కంపెనీ బాగుందని చెప్పేసి అండ్ అలాగే సో పాజిటివ్గా మెన్షన్ చేయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ కెరీర్ ప్లాన్స్ ఫర్ ది నెక్స్ట్ 2 years అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 2 years మీ యొక్క కెరీర్ ప్లాన్ ఏంటి, లైక్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా, లేదంటే అదర్ జాబ్స్ని ఎక్కడైనా చూసుకుంటున్నారా, సో ఇలాంటి వాటి గురించి అయితే అడుగుతున్నారు అనమాట. సో మీ యొక్క కెరీర్ ప్లాన్ ఏది ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిడ్ యూ స్టడీ ఇన్ ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివారని అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అంటే కాలేజ్ లెవెల్లో, ఒకవేళ మీరు ఓన్లీ కాలేజ్ లెవెల్లో కనుక ఇంగ్లీష్ మీడియం చదివి ఉన్నట్టయితే సో మీరు యొక్క థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి డిస్క్రైబ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు గుడ్ ఆర్ ఎక్సలెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ యువర్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. అండ్ అలాగే డూ యూ నో ఎనీ ఫారెన్ లాంగ్వేజెస్ అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా ఫారెన్ లాంగ్వేజెస్ కనుక తెలుసున్నట్టయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇఫ్ యూ ఎస్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద నోన్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ అలాంగ్ విత్ ద సర్టిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఎస్ అని క్లిక్ చేశారంటే ఒక ఫారెన్ లాంగ్వేజెస్ సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఫారెన్ లాంగ్వేజెస్ నో అని చెప్పేసి క్లిక్ చేశారంటే సో మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి సింపుల్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ టైపింగ్ స్పీడ్ అయితే అడుగుతున్నారు. మాక్సిమం మీరు 20 to 30 ఆర్ 30 to 40 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. గైస్ ఇక నోటిఫికేషన్కి అయితే మీరు ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీది ఏ క్వాలిఫికేషన్ ఇక క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ విఎన్సీ బీపీఓ అని అడుగుతున్నారు. మాక్సిమం మీరు నౌకరీ యాడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గివ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ అబౌవ్ చాయిస్ అని అయితే అడుగుతున్నారు. అంటే మీరు ఏమైనా రెఫరల్ కనుక చేసినట్టయితే ఎవరైనా ఒక జాబ్ గురించి వాళ్ళ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు నౌకరీ యాడ్ నుంచి అయితే ఇక నౌకరీ యాడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ మెడికల్ కండిషన్ దట్ మే బీ కేటగరైజ్డ్ యాజ్ అ ఫిజికల్ డిసబిలిటీ అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కనుక అయినట్టయితే సో మీరు యొక్క మెడికల్ కండిషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అలాగే డిస్క్రైబ్ యువర్ కంప్యూటర్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీ యొక్క కంప్యూటర్ స్కిల్స్ కూడా ఇక్కడ మీరు సో డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ ఆన్సర్ దిస్ ఫామ్ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు ఐ అప్లికెంట్ హ్యావ్ ఫిల్డ్ ద ఫామ్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే మీ యొక్క ఏజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ రీడ్ ద లైవ్ ప్రాసెస్ ఫ్రీక్వెంట్ ఆస్కింగ్ క్వశ్చన్ బిఫోర్ ఫిల్లింగ్ దిస్ ఫామ్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి వాట్ ఈస్ యువర్ కరెంట్ మంత్లీ ఎర్నింగ్ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తుంటే మంత్లీ శాలరీ ఎంతో అది మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అయితే అడుగుతున్నారు. మీ గురించి అయితే మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ బీ ద బెస్ట్ టైమ్ టు కాల్ యూ ఏ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే అడుగుతున్నారు. మనకు టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి జాబ్కి తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు కన్వీనియంట్ టైం ఉంటుందో ఆ యొక్క టైం అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ టైంలోనే మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఏ ఫిక్స్డ్ షిఫ్ట్ ఫర్ 7 days a week ఇన్ ఏ నాన్ వాయిస్ ప్రాసెస్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి హౌ మెనీ అవర్స్ కెన్ యూ గివ్ టు విఎంసీ వర్క్ అనే డైలీ బేసిస్ అనేది అడుగుతున్నారు. సో అంటే ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేస్తా 4 days అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 4 hours అనమాట. సో మ్యాక్సిమం మీరు 4 to 5 hours అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ అవర్స్ ఆఫ్ పవర్ బ్యాకప్ డూ యూ హ్యావ్ అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా పవర్ బ్యాకప్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం మీరు 10 to 12 hours అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని మీ అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.